హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు అయితే మేతి పరోటా అండి. చాలా సింపుల్గా టేస్టీ ఈ విధంగా చేయండి. రోజంతా సాఫ్ట్గా టేస్టీగా బాగుంటాయి. ప్రాసెస్లోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్దాం. కానీ నేను 3-4 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెద్ద మెంతికూర ఆకుని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోండి. ఇది వేయడం వల్ల పరోటా అనేది టేస్ట్ ఫ్లేవర్ 2 బాగుంటాయి. ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని బాగా కలుపుకోండి. పెరుగు వేయడం వల్ల పరోటా అనేది చాలా సేపటి వరకు సాఫ్ట్గా ఉంటుందండి. ఈ విధంగా బాగా కలుపుకొని వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండికి మనం పిండి ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా కలుపుకోండి. వాటర్ అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఈ విధంగా బాగా కలిసిపోయింది కదా పిండి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో చూడండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు దీనికి రెస్ట్ ఇవ్వండి. పిండి బాగా నానితే సాఫ్ట్గా ఉంటాయి పరోటా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాత పిండి బాగా సాఫ్ట్గా అయింది కదా. మరో 2 నిమిషాలు పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా ఈ విధంగా తీసుకుంటూ పిండిని ఇలా రౌండ్ లాగా బాల్ లాగా చేసుకొని పెట్టుకోండి అంత పిండిని. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని పొడిపిండి వేసుకొని పరోటాల్లాగా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడిపిండి వేసుకొని పరోటాలాగా చేసుకోండి. మీరు ఆయిల్తో అయినా పరోటాలను చేసుకోవచ్చు, కానీ నేను పొడిపిండి యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా అన్నింటిని చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పరోటాను వేసుకొని 2 వైపులా కొద్దిగా కాలాక ఆయిల్ని అప్లై చేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకున్నామంటే మన మేతి పరోటా రెడీ అండి. చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. దీన్ని రైతాతో తింటే చాలా బాగుంటాయి. మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.